సంతు ఇది చిన్న అమౌంట్ మా నుంచి అయిన కాడికి మేము మా ఛానల్ నుంచి ఓన్లీ ఇది చిన్నది, ఇది ఇయ్యాలని చూపించాలని అది కాదు. ఒక 5K చిన్న అమౌంట్. ఇక ముందు నీకేదన్నా పీక్స్ గా ఏదన్నా ఉంది, అమ్మకి హెల్త్ కు డబ్బులు లేవు అంటే మాత్రం నేను ఇంకా కూడా నీకు సాయం చేయడానికి నేను రెడీ ఉన్నా. మీకు తెలుసు నేను విత్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతా తప్ప ఊరికే సపోర్ట్ చేయడం అయితే నేను చేయను. డబ్బులు అవసరం లేదంటే సపోర్ట్ చేయను. అప్పులది పక్కన పెట్టండి. కనీసం వీళ్ళు తిని ఉండడానికి, కనీసం వైష్ణవి గురించి కోర్టుకు వెళ్దామంటే పైసలు లేవు వీళ్ళ దగ్గర. నేను నమ్మింది కూడా యూట్యూబర్ వాళ్ళు ఉన్నారా అంటే నాకు ఏ విషయంలో సరే సంతానంగా ఫోన్ చేస్తున్నాను నేను. వైష్ణవి వాళ్ళ అన్నున్నాడు. యాక్చువల్లీ ఏం జరుగుతా ఉన్నది మమ్మీకి, ఎందుకంటే ఆమెను అన్ని విషయాలు అడగలేము, ఇంకా ఇబ్బంది పడుతుంది కాబట్టి. అసలు ఏం జరుగుతున్నది? మొన్న ఫోన్ పే స్కానర్ వల్ల కూడా కొంచెం నెగిటివ్ అయింది. ఎందుకు అయింది? అసలు దేనికోసం ఫోన్ పే పెట్టిండు? ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇక్కడ? కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంతోష్, ఏం జరిగింది అసలు? ఎందుకు మీరు ఫోన్ పే ఎందుకు పెట్టాలనుకున్నారు? అసలు ఏంటి? అయితే నేను ఫోన్ పే గురించి నాకు తెలియదు అన్న. పెట్టాలనుకోలేదు, అసలు ఫోన్ పే థాటే రాలేదు నాకు. అయితే చాలా మంది జనాలు అయినా సరే, ఇంటికి వచ్చిన వాళ్ళైనా సరే, చాలా మంది ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ ఎందుకమ్మా, చాలా మంది చనిపోయినా ఏమన్నా ఇష్యూ అయినా ఫోన్ పే పెట్టుకుంటారు, అడుగుతారు. మీరెందుకు అడుగుతలేరు అంటే మాకు కావాల్సిన న్యాయం కానీ పైసా కాదు, ఏ లేకపోతే రేపు ఏదైనా చేసుకుంటాం మేము, కానీ మాకు న్యాయం జరగాలి. ఫస్ట్ మా చెల్లెని చంపిన లోపల తినుకుంటాం అంటుండు, వానికి 6 AM మేము పోరాడితే చాలామంది వచ్చి ఇట్లా అట్లా అని చెప్పేసి అంటారు. అవన్నీ మాకేమొద్దు, మాకు కావాల్సిన న్యాయం అని చెప్పేసి గట్టిగా మాట్లాడినాం. అయినా కానీ చాలామంది పెట్టురన్న అని చెప్పేసి ఒక ముస్లిం ఆమె మాకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు వీడియో ఇవ్వర్రి, ఎవరేమనుకుంటే మీకేంది, ఎవరో ఒక మాట అంటే మీరు చచ్చిపోతారా, ఎవరో ఒక మాట అంటే మీకు తాగుతుందా, వాళ్ళు అట్లా అంటారు అని చెప్పేసి మీరు బతుకు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? అసలు మీకు ఏం అవసరాలు ఉన్నాయి? సంతోష్, నేను ఏమంటున్నా, పరిస్థితి బాగలేదు, ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. ఇక్కడ సిచ్యువేషన్ నేను వచ్చి చూస్తూ ఉన్నాను కాబట్టి సిచ్యువేషన్ అర్థం అవుతుంది. కనీసం మీకు ఉండడానికి కూడా లేదు, గూడలేదు. సరే, మీకు ఎంతవరకు అవసరం ఉంది? ఏమేమో అవసరాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? డబ్బులు కూడా తినడానికి కూడా లేవన్న విషయం తెలిసింది నేను బయట ఎంక్వైరీ చేస్తే. ఏంటి అసలు ఏంది పరిస్థితి? ఇప్పుడైతే చాలా అప్పులు ఉన్నాయన్న. మేము ఎందుకు అడిగినామంటే అడుగుడు కూడా ధైర్యం చేయలేం. ఫస్ట్ సర్లే పెడదామని చెప్పేసి పెట్టినా, చాలా అంటే ప్రూఫ్స్తో తగవి పెడతా. మ్యాక్సిమం 30 లక్షలు ఉంటుంది అన్న, 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అప్పు పక్కన పెడితే ఇప్పుడు మీరు ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. మీ పాప 2 months బేబీ ఉంది. ఆ అమ్మాయి ఆ ఎండలనే దాని కిందనే ఉంటా ఉన్నది ఇప్పటిదాకా నేను చూసినా కాబట్టి. మీకు ఎంత అవసరం ఉంది, ఎంతవరకు? నాకు ఫోన్పే నెంబర్ ఇవ్వండి. నేను చెప్తా ఉన్నాను 100%గా ఇక్కడ సిచ్యువేషన్ బాగలేదు. మేము కూడా మా నుంచి అయిన కాడికి మేము సాయం చేస్తాం 100%గా. మీరు కూడా ఎంతో కొంత సాయం చేయండి. నేను ఫోన్పే స్కానర్ పెడతా, ఫోన్పే నంబర్ కూడా పెడతా సంతుది. దీన్ని తప్పుగా తీసుకోకండి, కావాలని ఏదో చేస్తూ ఉన్నారు ఇట్లా తీసుకోకండి. వాళ్ళకి ఎంత అవసరం ఉంది ఇక్కడ న్యాయం కోసమే పోరాడతాడు అన్న. ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఖచ్చితంగా రియాలిటీ ఉంటేనే పెడతాడు, అది ఏది కూడా ఫేక్ ఉండదు. ఎందుకంటే నేను నమ్మింది కూడా యూట్యూబర్ వాళ్ళు ఉన్నారా అంటే నాకు ఏ విషయంలో సరే సంతానకే ఫోన్ చేస్తున్నాను. నేను అర్థం చేసుకోరి సంతాన మా కోసం ఇది ఒక చిన్న ఇష్యూ జరిగింది, ఎందుకు సంతు వీడియో పెట్టి డిలీట్ చేసినావు, దానికోసం నేను వస్తున్నా అని చెప్పేసి ఈరోజు నా దగ్గరకు వచ్చి నా దగ్గర మాట్లాడుతుండు. అంతా దూరంకి అన్న వచ్చి నాకు సపోర్ట్ చేస్తే కొందరు పక్కకే ఉండి కూడా బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అర్థం చేసుకోరి అన్న చెప్పింది కొంచెం ఇది కూడా తప్పు లేదు. కావాలంటే మీరు ఇంటికి రావచ్చు, చూడవచ్చు మా పరిస్థితి ఎట్లుంది. ఏ ఒక్క సామాన్ వేసుకోవడానికి బట్టలు కూడా బరాబర్ ఉంటలేవు. చూడరు, ఎక్కడ పడితే అక్కడనే. యాక్చువల్లీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వీడియో పెట్టి డిలీట్ చేసిన తర్వాత నాకు బయట నుంచి తెలిసిన విషయం, మేము కొంచెం వేరే ఇష్యూలకు బిజీ ఉన్నాం. అసలు ఏం జరిగింది అంటే, అన్న సిచ్యువేషన్ దారుణంగా ఉంది అంటే, సరే నేను అక్కడ ఉండి సిచ్యువేషన్ దారుణంగా ఉందంటే కరెక్ట్ కాదు. మీకు నేను నా సోమత ఉన్న వరకు నేను 100% సపోర్ట్ చేస్తాను. ఎవరికైనా సరే అవసరం ఉంది సంతోష్ వల్ల అన్నప్పుడు E9060 100% ఉంటుంది, జెన్యూన్ అయితే. కాబట్టి ఇక్కడికి వచ్చి చూద్దాం ఒకసారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, నిజమేనా కాదా అన్న విషయాలు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దామని నేను ఇక్కడికి వచ్చిన. 100%గా E9060 నుంచి సపోర్ట్ ఉంటుంది, ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆమె గ్లూకోజ్లు ఆడ ఎక్కుతా ఉన్నాయి, ఆమెను హాస్పిటల్ చూపించుకోవాలన్నా ఇవాళ రేపు ఉట్టిగా హాస్పిటల్ పోతే 500 ఫీజే తీసుకుంటున్నారు. వైజాగ్లో పని చేసుకుంటాడు ఈ అబ్బాయి. వైజాగ్ నుంచి ఆ చిన్న పసిగుడ్డును తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ రేకుల కింద పెట్టుకొని ఆ వీళ్ళతన ఆ కూలర్లు అడుక్కొని పెట్టుకొని ఏదో సంసారం వెళ్ళి తీసుకుంటాం. ఏమవుతుంది, ఒక్కరోజు మనం ఛాయ్ తాగలేదు అనుకుంటే, ఒకరోజు సిగరెట్ తాగలేదు అనుకుంటే అయిపోయి. కానీ అట్లా తప్పుగా అట్లా చేయకండి. నిజంగా మీరు వీళ్ళు కావాలని ఏదైనా తప్పు చేస్తూ ఉన్నారు, ఏదైనా అయిందంటే అది వేరే విషయం. కానీ
ఊరికి అట్లా డబ్బులు దోసుకుంటారని అదని ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. 100%గా వీళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి. ఎంతో కొంత సాయం చేయండి. నేను చేస్తా, మీరు చేయండి. ఎంతో కొంత సాయం చేయండి. స్కానర్ పెడతా, నంబర్ పెడతా. 100% ఇక్కడ మీకు తెలుసు, నేను విత్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతా తప్ప ఊరికే సపోర్ట్ చేయడం అయితే నేను చేయను. డబ్బులు అవసరం లేదంటే సపోర్ట్ చేయను. అప్పులది పక్కన పెట్టండి. కనీసం వీళ్ళు తిని ఉండడానికి, కనీసం ఆ వైష్ణవి గురించి కోర్టుకు వెళ్దామంటే పైసల్లో వీళ్ళ దగ్గర, ఆ న్యాయం కోసం తిరుగుదామంటే పైసలు. కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడుతూ ఉన్నారు. 100% మీరు అనడంలో తప్పులేదు. యూట్యూబర్లు ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు వైష్ణవి దగ్గరికి, పాతగా అయిపోయింది. అది కాదు ఇక్కడ పద్ధతి. 100%గా రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాం. ఫోన్లో నేనైతే టచ్లో ఉంటున్నా. ఏం జరుగుతూ ఉంది, మమ్మీ హెల్త్ ఎట్లా ఉన్నది, ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే 100% ప్రతి ఇష్యూలో ఇదే పర్సనల్గానే తీసుకుంటాం. E96 టీవీ ప్రతి ఒక్కరు కూడా, E96 టీవీ ఒకటే కాదు, ప్రతి మీడియా ఛానల్ కూడా వైష్ణవి విషయంలో ఇప్పటికీ స్టిల్నో రేపు పోదామంటే వచ్చేటట్టున్నారు. జస్ట్ ఇట్లా కలిసేసి పోదాం, సిచ్యువేషన్ ఎట్లుంది, అమ్మ హెల్త్ అస్సలు బాగాలేదని చెప్పారు. జస్ట్ ఇప్పుడు మా కోసం కూర్చుందామే. దారుణంగా ఉంది పరిస్థితి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏమేమి కావాలి సంతు, మీకు ఏమేమి అవసరం ఉన్నాయి? ఇక్కడ కనీసం మీ ఇక్కడ మీకు ఇప్పటిదాకా చూపించిన ఒక వీడియోలో, ఫస్ట్ వీడియోలో కనీసం డోర్లు లేవు. వాళ్ళు అన్నది ఒక బెడ్ ఒక దిక్కు, అడ్డం ఏం పెట్టుకున్నారు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తే తప్పుగా అనుకోవద్దు. మీకు ఒకసారి సంతు ఫోన్పే నెంబర్ ఒకసారి. ఇది కొంచెమే, బట్ ఇంకా అవసరం ఉంటే కూడా మేము మా E96 టీవీ నుంచి 100% సపోర్ట్ చేస్తాము. 100% చెయ్యాలి. ఎందుకంటే మనుషులమై పుట్టినప్పుడు ఎవరికి ఆపతుంటే మనం మంచిగా బతికినప్పుడు ఆ దేవుడు అనేటోడు కూడా చూసుకుంటాడు కదా. 100%గా మనం ఒక రూపాయి సాయం చేస్తూ ఉన్నాము. వాళ్ళ అవసరాలకు వాళ్ళ అవసరం లేకుండా వాళ్ళు ఏదో తాగనీకి తందనాలకి వేస్తే వాళ్ళకే దేవుడు చూపిస్తాడు. కానీ 100%గా సంతు, నేను ఇది చిన్న అమౌంట్, ఊరికేదో కాదు. మా నుంచి అయిన కాడికి మేము మా ఛానల్ నుంచి ఓన్లీ ఇది చిన్నది, ఇది ఇవ్వాలని చూపించాలని అది కాదు. ఒక చిన్న అమౌంట్, ఒక 5K చిన్న అమౌంట్. ఇక ముందు నీకు ఏదన్నా పీక్స్గా ఏదన్నా ఉంది, అమ్మకి హెల్త్కు డబ్బులు లేవు అంటే మాత్రం నేను ఇంకా కూడా నీకు సాయం చేయడానికి నేను రెడీ ఉన్నా. నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, నేను సంతోష్ అనే పర్సన్ చెప్పినట్టు జెన్యున్గా ఆపతుందని వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. నీకు డబ్బులు సరిపోయిన తర్వాత మాకు ఇయ్యకండి, మాకు సరిపోయినాయి అని ఒక వీడియో కూడా తీసే ప్రయత్నం చేయి. ఎందుకంటే ఊకే మేము ఎంత వచ్చిందని మేము అడగలేం కాబట్టి ఇంకెవరికన్నా ఆపతుంటే వాళ్ళకు కూడా ఆదుకోవచ్చు. కొంచెం ప్లీజ్ దయచేసి అర్థం చేసి ఒక్కసారి సిచ్యువేషన్ చూపిస్తారండి. ఒకసారి రాసద్దు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇక్కడ రాసద్దు. కనీసం ఇక్కడ ఇది చూడండి ఒకసారి. ఇక్కడ కనీసం దోమలు, చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. పాప ఎక్కడ పోయింది? ఇక్కడ పడుకుంది. చిన్న పిల్లలు ఉన్నారు. అంత దారుణమైన పరిస్థితి. కనీసము మనము చిన్నపిల్లలు ఉంటే ఎట్లా? సరే చిన్నపిల్లలు లేరు, పెద్దోళ్ళు అనుకో, నేను కూడా ఆలోచిస్తా ఏమైతుంది పండుకోరు అని ఆలోచించవచ్చు. కానీ ఎండాకాలం దినం దోమలు. ఇక చూడండి, అన్న వచ్చేసి ఇక్కడ, వాళ్ళ అన్న వచ్చేసి ఇక్కడ. కనీసం అరే వయసులో ఉన్న పిల్లలు పోయి పెళ్ళిళ్ళైనాయి, వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది. కనీసము ఇది చేపించుకోవడానికి డబ్బులు. ఇది సీరియస్ మ్యాటర్. కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. తప్పులేదు. 10 రూపాయలు, 100 రూపాయలు, రూపాయి వేయండి పోయి, మీకు శాతనే తోచిన కాడికి చేయండి. ఇక చూడండి, ఇది అల్మారి అడ్డం పెట్టుకున్నారు. ఏం పెట్టుకోవాలో అర్థం కాక అల్మారి అడ్డం పెట్టుకున్నారు. చూడండి ఆ పాప చూడండి. ఒక్కసారి ఈ పాపను చూసే ప్రయత్నం చేయండి. ఈ ఎండల రేకుల కింద, ఈ ఎండలు ఎవరు ఎన్నో కూలర్లు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు. ఆ చిన్న పాప ముఖం చూసన్నా కొంచెం సపోర్ట్ చేయండి. కనీసం ఏదైనా డోర్ పెట్టుకొని, చిన్న డోర్ లాంటిది పెట్టుకొని, చిన్న డోర్ లాంటిది ఆగో, దోమలు ఆలుతూ ఉన్నాయి, ఈగలు ఆలుతూ ఉన్నాయి. అమ్మాయికి ఒకసారి చూడండి, ఈగలు ఆలుతూ ఉన్నాయి. అన్నీ ఇదంతా గందరగోళం ఉంది. ఇక్కడ చూపి, ఇక్కడ కనీసం పాములు వచ్చే సిచ్యువేషన్. ఇక్కడ నుంచి పాములు, దుమ్ములు అన్నీ మనకు నార్మల్గా ఉన్న బిల్డింగ్లకే ఇవాళ రేపు పరిస్థితి బాగలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళని నిమ్మలం లేకుండా వాళ్ళని ఇంకా టార్చర్ పెట్టే విధంగా మాట్లాడి ఏం మన ఆస్తులు అడిగిరా? ఒక్క ఛాయ్ తాగితే 10 రూపాయలు. ఎవడో పనికిరాని దొంగలకు వేస్తూ ఉన్నారు. ఆ దొంగలను మీకు బయట పెడతా నేను. లక్షలు వీళ్ళకి కొంతవరకు సాయం చేయండి. వీళ్ళకి సరిపోయిన తర్వాత 100%గా వీడియో పెడతారు. నేనే వచ్చి వీడియో చేస్తా అవసరం. 100% ఎంత అమౌంట్ వచ్చిందో కూడా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఎంత అమౌంట్ వచ్చింది వీళ్ళకి అనేది కూడా చూపిస్తాం. ఇక్కడ ఎవ్వరు తినేది ఏం లేదు. వాళ్ళ అమ్మ హెల్త్ బాగాలేదు, కనీసం ఇగో వీళ్ళు చేసుకోవడానికి ఈ బహిరంగంగా పెట్టుకొని ఎవడేనంగా ఏ దొంగడు వస్తాడు. ఈ ఎండాకాలం దినం దొంగల పరిస్థితి మొత్తం అంతా గందరగోళం ఉన్నది. కనీసం ఇలా డోర్లు పెట్టుకుందామంటే కూడా డబ్బులు. ఒక్కసారి ఆలోచించండి దయచేసి. రిక్వెస్ట్ ఇది E96 టీవీ నుంచి, ఇది రిక్వెస్ట్. దీని వాళ్ళు ఏదో దోసుక తింటారు, వాళ్ళు ఏదో బిల్డింగ్ ఏదో, ఇది కాదు. ఏదన్నా మీకు నేను చెప్తా ఉన్నా, వీళ్ళ నుంచి వీళ్ళ మొత్తం డాటా తెచ్చి చూపించే బాధ్యత నాది. మీరు వేసిన ప్రతి ఒక్క రూపాయి దేనికి ఖర్చు అయిందో కూడా నేను చూపిస్తాను మీకు. ఆమెకి హాస్పిటల్కి ఏం ఖర్చు అయింది, ఆ చిన్న పిల్లల ముఖం చూడండి. ఆ చిన్న 2 months బేబీ, క్యూట్గా ఉన్నారు పిల్లలు. ఆ దోమలు గరిచి వాళ్ళకి లేనిపోని రోగాలు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎట్లా ఆలోచిస్తాం ఒకసారి ఆలోచించండి. ఓకేనా? రైట్ సంతు, 100%గా ఎవ్వరు ఏదన్నా నేనేం చెప్తా ఉన్నా, మనం తప్పు చేయకూడదు. ఆ వచ్చిన డబ్బుల్ని తప్పుగా వాడకూడదు. అమ్మ హెల్త్ కోసం కావచ్చు,
వైష్ణవి న్యాయం కోసం కావచ్చు, లేదంటే మీ చిన్నపిల్లలకు ఇది పెట్టించుకోండి. పైన రేకుల వేడి ఘోరంగా వస్తూ ఉన్నది, ఆ పైన ఏమన్నా ఏపీ చిన్నపిల్లలకి. ఓకేనా, నేను ఇచ్చింది పెద్ద అమౌంట్ ఏం కాదు, గుర్తుపెట్టుకో. ఇంకా నీకు ఏదైనా అర్జెంట్ ఉంటే నాకు ఫోన్ చేయి. ఈ ఫోన్పే గూగుల్ పే నుంచి కూడా నువ్వు ఆ నంబర్ ఒకసారి నాకు పెట్టు, నేను స్కానర్ అది పెడతా. 100%గా ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా వాడు. నీకేమున్నాయి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని ఇక్కడ ఏం చేయించారు అనేది. ఇది పిల్లలకు వాంటెడ్. ఇది అగో చిన్న పాప చూడండి, ఇగో ఈ అమ్మాయి కూడా ఒకసారి ఇట్రా బెట్ట, కాళ్ళు కాలుతా ఉన్నాయి. కనీసం పిల్లల పరిస్థితి అస్సలు బాగాలేదు ఇక్కడ. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఇంతగానో చెప్తా ఉన్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, ఈమె నాకు తెలిసి 1.5 year బేబీ ఈ అమ్మాయి. అర్థమవుతుందా? ఇది వాళ్ళ పరిస్థితి. కాళ్ళు ఇగో చూడండి పిల్లలకి, ఇదంతా దుమ్ము, ఇదంతా మట్టి, గందరగోళం ఉంది ఇక్కడ. ఈ పిల్లల ముఖం చూడండి ఒకసారి, ఈ చిన్న పిల్లల ముఖం చూసన్నా సాయం చేయండి వాళ్ళకి. ఈ రేకులు ఏదైతే ఉందో కనీసం డోర్ పెట్టుకుంటారు, చిన్న కిటికీ వేసుకొని. వాళ్ళకి ఏం అసలు బాగాలేదు పరిస్థితి, కాబట్టి ఒకసారి ఆలోచించండి అని చెప్తా ఉన్నా. 100% సంతు. ఎవ్వరు ఏదన్నా అనేటోడు 100 అంటాడు, చాతగానోళ్ళు అవన్నీ ఏం పట్టించుకోకు. 100%గా చెయ్యి. ప్రతి ఒక్క రూపాయి వాళ్ళకి చూపించే బాధ్యత నీది. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నా ఛానల్ కావచ్చు, జీపీఆర్ ఛానల్, అనిల్ జీపీఆర్ మీడియా అనే ఛానల్లో కూడా వస్తుంది, ఒకసారి వీడియో చూడండి. ఆ తమ్ముడు కూడా వాస్తవంగా ప్రాబ్లం ఉందనగానే రావడం జరిగింది ఇక్కడికి. ప్రతి ఒక్కరు మన దాంట్లో ప్రతి ఒక్కరు చిన్న సపోర్ట్ చేయండి తమ్ముడికి. రేపు పొద్దున ఎవరికైనా సపోర్ట్ కావాలంటే కూడా నేనే సంతు సంపాదించినప్పుడు సంతు ఈడ నాకు 5,000 కావాలి, వీళ్ళకి సపోర్ట్ చేయమని నేనే అడుగుతా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సంతు. నువ్వు ఎవ్వరు ఏది పట్టించుకోకు, ఏదేమున్నా నువ్వు చేసేది చేయి. పిల్లలను మంచిగా చూసుకో, మా మమ్మీని మంచిగా చూసుకో. ప్రతి ఒక్క దాంట్లో కొట్లాడు, మేమున్నాం. నేను ఒక్కరిని కాదు, మీడియా అందరు నన్ను అడుగుతూ ఉంటారు, అన్న వైష్ణవి విషయం ఏం దాకా వచ్చింది, మనం పోదాం వాళ్ళకి ఆపతుంటే. నన్ను చాలామంది అడిగారు. నేను సడన్లీ ఇక్కడికి జైత్యాలు వచ్చినా కాబట్టి కలిసిపోదామని వచ్చిన, ఏదో ప్రాబ్లం ఉందని. ఓకేనా? మమ్మీని కూడా చూసేసి పోదామని వచ్చిన. 100%గా ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇన్నిసార్లు నేను ఏ విషయంలో చెప్పలే, ఆ పిల్లల ముఖం చూసా సపోర్ట్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.